హలో, యూర్ వాచింగ్ చిత్రసీమ. ఇండస్ట్రీలో ఒక యాక్టర్గా ఎదగడం చాలా కష్టం అబ్బా. హీరోగా హీరోయిన్గా ఎదగాలన్నా కూడా అమ్మో చాలా ఒడిదుడుకులు. ఎవరో ఒకరు సాలిడ్ సపోర్ట్ ఉంటే తప్పితే ఇండస్ట్రీలో మనం మార్క్ క్రియేట్ చేయలేం. ఈ వాదన ఒకవైపు. కానీ ఇవన్నీ కూడా తప్పు కావచ్చు అని నిరూపిస్తూ టాలెంట్కి ఏ అర్హత అక్కర్లేదు. టాలెంట్ ఇట్ సెల్ఫ్, హార్డ్ వర్క్ ఇట్ సెల్ఫ్ ఇస్ ది మెయిన్ బేసిక్ క్వాలిటీ. దానికి మన పర్సనాలిటీ లుక్స్ తోడైతే ఇంకా అసలు మనం వండర్స్ చేయొచ్చు అని కూడా నిరూపిస్తూ ముందుకి దూసుకొచ్చిన స్టార్స్, సెల్ఫ్ మేడ్ యాక్టర్స్ ఆర్ పర్సనాలిటీస్, ఐకన్స్ ఎవరెవరో ఒక్కసారి ఆలోచించి చూడండి. హై లెవెల్లో చెప్తున్నాం, రాజ్పాల్ యాదవ్ గారు. ఇట్ ఈస్ సో సాడ్ దట్ ఇప్పుడు ఆయన కటకటాల వెనుక ఉండడం జరిగింది. బికాస్ ఆయన ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఆ సినిమా కోసం లోన్ తీసుకున్నారు ఒకరి దగ్గర, తిరిగి కట్టలేకపోయారు. చెక్ బౌన్స్ కేసులో ఎస్, హీ హ్యాస్ టు సార్ట్ అవుట్ దట్ ఇష్యూ. బట్ దెన్ యాజ్ అన్ యాక్టర్, అంటే స్ట్రీట్ ప్లేస్ పర్ఫామ్ చేసే యాక్టర్ స్థాయి నుంచి ఆయన రాజ్పాల్ యాదవ్ గారు అసలు ఆయన ఏడుస్తూ కూడా పక్కన వాళ్ళని నవ్వించగలరు. అట్లాంటి ఐకానిక్ పర్ఫార్మర్గా బాలీవుడ్లో ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎదిగారు. నెక్స్ట్ దీపికా పడుకోన్. ఎస్, తన తండ్రి హీస్ ఫేమస్, వరల్డ్ ప్రపంచం అంతా తెలిసినటువంటి ప్లేయర్, స్పోర్ట్స్ పర్సనాలిటీ. కానీ తను విభిన్నంగా యాక్టింగ్ని తన కెరియర్గా ఎంచుకున్నారు. స్ట్రగ్లింగ్ మోడల్గా తన కెరియర్ స్టార్ట్ చేసి, అఫ్కోర్స్ మోడల్గా స్టార్ట్ చేసి స్ట్రగ్లింగ్ మోడల్గా ఎన్నో అవకాశాలు, ఒడిదుడుకులు ఇవన్నీ ఎదుర్కొంటూ సౌత్ ఇండియన్ అంటే కన్నడ మూవీస్లో హీరోయిన్గా కనిపించి కొట్టారు ఓం శాంతి హోమ్. అండ్ దెర్ వాజ్ నెవర్ లుకింగ్ బ్యాక్. సినిమాకి, ఇయర్కి తన పర్సనాలిటీ, తన లుక్స్, తన ఓవరాల్ పర్ఫార్మెన్స్ స్టైల్, స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకుంటూ ఇవాళ పాన్ ఇండియా యాక్టర్గా ఎదగడం జరిగింది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకెవరు, మన బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు. శ్రీ అమితాబ్ బచ్చన్ గారు ఇనీషియల్గా యాక్టర్గా పనికిరావు అని కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత రేడియో జాకీగా వెళ్ళారు. ఆ తర్వాత మెల్లగా సినిమాలు చేసుకుంటూ రావడం మొదలుపెట్టారు. బాలీవుడ్లో అప్పటికే స్టార్స్ అసలు ఎంతో మంది హీరోస్ ఉన్నారు. బట్ దెన్ బిగ్ బికి సపరేట్ ఫ్యాన్ బేస్. అసలు అది ఎంత డేరింగ్ అండ్ డాషింగ్ ప్రొఫెషనల్ అంటే ఫీమేల్ గెటప్ కూడా వేసి, పాటలు కూడా పాడి, యాక్టింగ్ కూడా చేసి ఆయన పర్ఫార్మెన్స్ తోటి ఎన్నో 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 కోట్ల మంది అభిమానాల్ని సంపాదించుకున్నారు. అలాగే బుల్లి తెర మీద కూడా కోన్ బనేగా కరోడ్పతి, వాహ్ ఏం చేశారు, ఏం చేస్తున్నారు అనిపించేలాగా అమితాబ్ ఇప్పటికీ టఫ్ కాంపిటీషన్ చాలా మందికి ఇస్తున్నారు. నెక్స్ట్ షారుఖ్ ఖాన్ గారు. స్ట్రీట్ ప్లేస్ పర్ఫామ్ చేసే యాక్టర్ దగ్గర నుంచి నౌ హీఈస్ బాలీవుడ్ కా బాద్షా. ప్రపంచం మొత్తం షారుఖ్ ఖాన్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు. ఇనీషియల్లో ఆయన నెగిటివ్ టచ్ ఉన్న రోల్స్ చేయడం, రోల్స్కి సంబంధించి వరుసగా అప్పుడు 2-3 సినిమాలు వచ్చాయి బాజీగర్ సహా. దాని తర్వాత తన పర్సనాలిటీని ఎన్హాన్స్ చేసుకుని కుచ్ కుచ్ హోతా హై ఇట్లాంటి సినిమాలతోటి ముందుకు వచ్చారు. There was no looking back. Another not to forget, షాహిద్ కపూర్. ఏంటి హీరోగానే కదా తెరంగేట్రం అని అనుకోవద్దు. 90sలో ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ చేసే హవా అంతా ఇంత కాదు. మ్యూజిక్ ఛానల్స్లో ఈ పాటలు ప్లే అవుతూనే ఉండేవి. అండ్ వీ హ్యావ్ గాట్ లైక్ సపరేట్ ఫ్యాన్ బేస్ ఫర్ దీస్ సాంగ్స్ కదా. ఈ సాంగ్స్లో ఒక అబ్బాయి అలా మెరుస్తూ ఉండేవాడు. ఆ తర్వాత కమర్షియల్ యాడ్స్లోనూ కనిపించాడు. ఆ తర్వాత పెద్ద స్టార్ సినిమాల్లో, అంతదాకా ఎందుకు, కరిష్మా కపూర్ గారి ఒక సినిమా, ఆ సినిమాలో ఆయన బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా కూడా కనిపించారు. కట్ చేస్తే అంచెలంచెలుగా హీరోగా ఎదిగి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఆఫ్ బాలీవుడ్ అని అనిపించుకుంటూనే ఉన్నారు షాహిద్ కపూర్. అండ్ మన రజనీకాంత్ గారు, ఆయనకి వర్షిపర్సే ఉన్నారు. బస్ కండక్టర్గా ఆయన జర్నీని స్టార్ట్ చేసి సినిమాల్లో మళ్ళీ అదే ఆల్ పర్ఫార్మెన్స్, అన్ని రకాల షేడ్స్ ఉన్న పాత్రల్ని ఎంచుకుంటూ ఆ తర్వాత ఆయనకంటూ ఒక స్టైల్ని సృష్టించుకొని ముందుకి దూసుకెళ్ళిపోయి ఇవాళ పీపుల్ వరల్డ్ వైడ్ వర్షిప్ రజనీకాంత్ గారు. ఇట్లా సెల్ఫ్ మేడ్ స్టార్ ఐకన్స్ ఎందరో ఉన్నారు. వారిలో కొందరిని ఈ ఎపిసోడ్లో పరిచయం చేశాం. ఇంకెందరినో ముందు ముందు మనం తలుచుకుంటూనే ఉందాం. కీప్ వాచింగ్ చిత్రసీమ.